ఫస్ట్ కేటీఆర్ సంబంధించినటువంటి వార్త చూస్తే రైతు బంధు పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి? రైతు బంధు పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం రైతు బంధు పైసలు ఎక్కడ పోయినాయి, ఏమైంది. ఇప్పుడు ఒకసారి మనం లెక్కలేదాము రైతు బంధు పైసలు మొత్తం ఇప్పటిదాకా ఎన్ని విడతలు ఎక్కడెక్కడ పోయినాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక టక్కీ రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. రుణమాఫీ కాక రైతు బంధు రాక రైతులు గోసపడుతున్నారు. పంటలు ఎండి రైతుల కంట కన్నీళ్ళు వస్తున్నాయి. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం. బీఆర్ఎస్ నేతల పైన అక్రమ కేసులు పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని ఇడిచిపెట్టాం, విదేశాలకు పోయినా పట్టుకొస్తాం. మళ్ళీ ఎన్నికల కోసం జనం ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సభలో నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. రైతుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులన్నీ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. రైతు బంధు రాక రుణమాఫీ కాక బ్యాంకర్ల చుట్టూ తిరుగుతుంటే పదవి కాపాడుకునేందుకు ఇక్కడి రైతుల జీవితాలను రేవంత్ రెడ్డి పన్నంగా పెట్టారని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రాజ్యము, పోలీసు రాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను విడిచిపెట్టమని, విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి చట్టం ప్రకారం శిక్ష వేస్తామని కూడా కేటీఆర్ తెలిపారు, నిన్న మాట్లాడారు. అయితే రైతు బంధు పైసలు ఎక్కడ పోయినాయి అంటే రాహుల్ గాంధీ ఖాతాలకు పోయినాయి అని చెప్పారు. నిజంగా కూడా ఈ మాట మనం ఒకసారి వాస్తవంగానే అనుకోవాల్సి వస్తుంది. మరి రైతు బంధు పైసలు ఎక్కడ పోయినాయి? రైతు బంధు పైసలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 3 తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి. 7 తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు ఏం చెప్పారు? ఎన్నికల సమయం లోపల మేము రాగానే రైతు బంధు వేస్తాము, రైతు భరోసా వేస్తాము. ఇప్పుడు తీసుకుంటే 10,000, మేము వచ్చినాక తీసుకుంటే 15,000 అన్నారు. అప్పటికే యాసంగి సీజన్ కోసం కేసీఆర్ ఏం చేసిండు? అప్పటికే యాసంగి సీజన్ కోసము 7,600 కోట్ల రూపాయల అక్షరాల 7,600 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో పెట్టిండు. కానీ ఈ 7,600 కోట్ల రూపాయలని వీళ్ళు రైతులకు ఇయ్యలే, మింగేసిరు, గటక్కున మింగేసిరు. అది అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏమొస్తుంది? వానాకాలం వస్తుంది కదా. ఈ వానాకాలంలో కూడా ఏం చెప్పారు? ఇవేమో ఎకరానికి 5,000 చొప్పు ఉన్నాయి. 5,000 అంటే ఒక సీజన్కి 5,000, 2 సీజన్ కాబట్టి 10,000 కేసీఆర్ పైసలు. సో అట్లా ఈ 7,600 మింగిర్రు. ఇదైపోయినాక వానాకాలంలో ఈ లెక్క ప్రకారమే తీసుకుంటే, ఏ లెక్క ప్రకారము? ఇదే లెక్క ప్రకారం తీసుకున్న 7,600 కోట్లు, మరొక 7,600 కోట్లు ఇవి కూడా మింగేసిరు. ఇవి అసలు మొత్తానికే ఇవ్వలేదు. ఇవి మీ పైసలు ఇయ్యము అని చెప్పేసి అధికారికంగానే చెప్పారు. ఇది కూడా మింగేసిరు. ఇదేమో యాసంగి, ఇదేమో వానాకాలం. మళ్ళీ ఇప్పుడు యాసంగి, 3వ పంట ఇది అధికారంలోకి వచ్చినాక మళ్ళా యాసంగి. ఇది 2024, ఇది 2024, ఇది 2025. మళ్ళీ యాసంగికి మళ్ళీ పాత లెక్క ప్రకారమే తీసుకున్న 7,600 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవి కూడా మొత్తానికే మింగేసిరు. ఇక్కడ కూడా ఎవరికి పెద్దగా రాలేదు. వచ్చినటువంటి దాఖలాలు కూడా ఆడనో ఈడనో 100 కోటి ఎక్కడనో ఒక దగ్గర కొంతమందికి మాత్రమే ఈ పైసలు వచ్చినాయి. అంటే ఇదేమో పూర్తిగా మింగేసిర్రు. ఏది? వానాకాలం సీజన్ది. ఇదేమో పాక్షికంగా ఏదో మమ అనిపించేసి ఇవి కూడా ఇందులోకి వెళ్ళి మింగిర్రు. తర్వాత ఇందులో నాకు తెలిసి 7,600 కోట్లు గత ప్రభుత్వము కేసీఆర్ ఇచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే 7,600 కోట్లల్లా ఇందులో నాకు తెలిసి 2,000 కోట్లు ఇచ్చారు అంతే. ఇంకా 5,000 కోట్లు, 6,000 కోట్లు ఇంకా బాకీ ఉన్నది. ఇంకా ఇచ్చేటువంటి అవకాశం కనపడతలేదు. 31 తారీఖు లోపల అందరు రైతులకు రైతు బంధు వస్తుంది అని చెప్పేసి చెప్పిండు. రైతు భరోసా వస్తుంది, టకీమని పడిపోతాయి అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి ఎకరానికి 15,000 లెక్కల ప్రకారమే. ఇక అది కాకుండా 15,000 చూసుకుంటే ఇక్కడ ఎన్ని అయినాయి? ఇవొక 7,000, 7,000, 14,000, 15,000, 15,200, 15,000, 22,200, 22,800, ఆల్మోస్ట్ 23,000 కోట్లు. 23,000 కోట్లు కేసీఆర్ లెక్కల ప్రకారమే రైతులకు రావాల్సిన పైసలు రాలేదు.
ఇక వీళ్ళు ఇస్తున్న 15,000 లెక్కల ప్రకారం ఎకరానికి 15,000 ఇస్తున్న దాని ప్రకారము ఇప్పుడు తర్వాత మాట మార్చి 12,000 ప్రకారము దీనికి అడిషనల్గా ఈ 3 టర్ములకు కలుపుకుంటే అడిషనల్గా ఇంకొక 10,000 కోట్లు యాడ్ చేసుకోండి. 10,000 కాకపోతే ఓ 8,000 కోట్లు యాడ్ చేసుకోండి. 8,000 కోట్లు యాడ్ చేసుకుంటే 31,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన పైసలు ఇవన్నీ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి పోయినాయని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు సిరిసిల్లలో మాట్లాడడం జరిగింది. ఇన్ని పైసలు మన తెలంగాణకు రావాల్సినటువంటి తెలంగాణ రైతులకు రావాల్సినటువంటి 31,000 కోట్ల రూపాయలు ఎవరికి పోయినాయి? కాంగ్రెస్ అధిష్టానానికి పోయినాయి. ఎందుకు పోయినాయి? ఈయన పంపిస్తేనే ఈయన కుర్చీ ఉంటుంది కాబట్టి, లేకపోతే ఈ కుర్చీని వీకేసి ఇంకొక ఆయన కూర్చోబెడతారు కాబట్టి రైతులకు ఇవ్వాల్సిన పైసలన్నీ దారి మల్పించేసి కాంగ్రెస్ పార్టీకి పంపించారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇందులో వాస్తవం లేదా? రైతులకు రైతు బంధు రాంది వాస్తవమేనాయే, ముసలిలో పింఛన్ పెరిగింది వాస్తవమేనాయే, రుణమాఫీ సరిగ్గా గాంధీ వాస్తవమేనాయే, ఇవన్నీ వాస్తవాలే కదా. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? గతంలో 2018 నుంచి 2023 దాకా తూచా తప్పకుండా వారం 10 రోజులు అటు ఇటుగా పడ్డటువంటి పైసలు ఇప్పుడు ఎందుకు పడతలేవు? దేనికోసం పడతలేవు? ఎందుకోసం పడతలేవు? మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇక ఇదేమి ఇట్లా ఉంది కదా, ఎంత ఇది? 31,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు, రైతు బంధు పైసలు మింగేసి ఇప్పుడు మనకు ఎంత చేసిరు? 18,000 కోట్లతోటి. ఇది కూడా 18,000 కాదు, 12,000 కోట్లే. 18,000 కోట్లతోటి రుణమాఫీ చేసేసి మా అమ్మ అనిపించేసారు. మనకు రావాల్సిన రైతు బంధు పైసలు అన్నీ మింగేసి కేవలం 18,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేసేసి మేము చేసేసాం. లోకంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు రుణమాఫీ చేయలేరు, 2 లక్షలు ఒకటేసారి మేము చేసినామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. మరిగా ఇది తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతాం. ఇంక ఇది దీంతో పాటు ఇక్కడ కూడా ఉంది చూడండి ఇంకోటి. ఇంకో రుణమాఫీ తూచ్, రుణమాఫీపై హామీ 31,000 కోట్లు, చేసింది మాత్రం 20,616 కోట్లు. తెలంగాణ రైతన్న పైన గుణపం దింపిర్రు. అధికారం కోసం అందరికీ రుణమాఫీ అన్నారు, అధికారం దక్కాక కొందరికి రుణమాఫీ అన్నారు. నాడు ఓట్ల కోసం హామీలు, నేడు ఎగవేత కోసం కొర్రీలు. మిస్టర్ రాహుల్ మాఫీ మాంగో తెలంగాణ సే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఉదయం పూట వేసినటువంటి ట్వీట్ ఇది. ఆయన మళ్ళా సిరిసిల్లకు పోయి మన కరీంనగర్ సభకు పోయి మాట్లాడినటువంటి మాట ఇది. సో కాబట్టి ఇటు రుణమాఫీ బంద్ అయిపోయింది, ఇటు రైతు బంధు, రైతు భరోసా కూడా ఏకనామం పెట్టేసిరు. ఆడను కొసరిచ్చి అసలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.